కార్తీక దీపం సీరియల్లో భావోద్వేగభరితమైన ఘట్టాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా దీప గర్భం, ఆమె ఆరోగ్య పరిస్థితి మరియు కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఘర్షణలే నేటి కథాంశం. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీరియల్ విజన్. ఇప్పుడు మనం చేసే పనిని అందరూ ఇష్టపడకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అందరూ అర్థం చేసుకుంటారు. నేను అనుకున్నది సాధించడానికి ఎన్ని బాధలు పడటానికైనా సిద్ధమేనని చెప్పడంతో కార్తీక్ దీపలని దశరథ హత్తుకుంటాడు. మనిషికి ఓర్పుకు మించిన ధైర్యం లేదు. ఇప్పుడు మనం ఎంత ఓర్పుగా ఉంటే ఈ సమస్యని అంత ధైర్యంగా దాటొచ్చు. దాటాలంటే అడుగు ముందుకు వేయాలి కదా అని దీపని, దశరథని ఆసుపత్రికి తీసుకెళ్తాడు కార్తీక్. దీప కడుపులోని బిడ్డ గురించి కాంచన బాధపడుతూ ఉండగా, జీవితం తెర మీద కథల్లాంటివి. జరిగే దానిని చూడటం తప్ప దానిని ఆపే ప్రయత్నం చేయటానికో మార్చే ప్రయత్నం చేయటానికో మనం సరిపోము. కేవలం ప్రేక్షకుడిగా మిగిలిపోవాల్సిందేనని చెబుతాడు శివన్నారాయణ. ఎవరూ కావాలని సమస్యలు కొని తెచ్చుకోరు కదా అని కాంచనకు చెబుతాడు శ్రీధర్. అందుకు దీప విరుద్ధం. దీపకి సమస్యలంటే చాలా ఇష్టం. అవి పొరపాటున ఇంటి ముందు నుంచి వెళ్తున్నా వాటిని ఆపి గుమ్మంలోకి రమ్మంటుంది. ఆ రోజు గురువుగారు దీపను చూసి బిడ్డ జాగ్రత్త అని చెప్పారు. అలా ఎందుకు చెప్పారో నాకు ఈరోజు అర్థమవుతోంది. సమస్య రాబోతోందని ఆయన అప్పుడే హెచ్చరించారు. కానీ మనమే పట్టించుకోలేదని బాధపడుతుంది కాంచన. తల్లిని కాపాడుకోవాలా, బిడ్డను కాపాడుకోవాలా అని వాడే అడిగాడు. పైగా నా కొడుకుని మా అన్నయ్యే సమర్థిస్తున్నాడు. నా కొడుకేమో నా కోడల మాట కాదనలేడు. నా కోడలేమో నా మాట వినదని కాంచన బాధపడుతూ ఉంటుంది. దానికి మనం తప్ప ఎవరున్నారని అనసూయ చెబుతుండగా, అందుకే అది మనల్ని ఇలా బాధ పెడుతోంది. వెళ్తుంటే కింద పడి దెబ్బ తగిలింది అనుకుంటే కర్మ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమనుకోవాలి? అనవసరమైన ఆశలు పెట్టుకున్నాను కాబట్టి ఇది నా కర్మ అనుకోవాలని కాంచన బాధపడుతుంది. దీప నెల తప్పిందని తెలియగానే మా అమ్మ నా కళ్ళ ముందుకు రాబోతోంది అనుకున్నాను. నా కోడలు మరోసారి మా అమ్మను చంపేసేలా ఉందని బాధపడుతూ ఉంటుంది కాంచన. పుట్టే బిడ్డ గురించే నేను అంతలా ఆలోచిస్తుంటే ఆ బిడ్డను మోసే దీప గురించి ఎంతలా ఆలోచిస్తాను అని ప్రశ్నిస్తుంది. ఆ దేవుడి దయ వల్ల అంతా క్షేమంగానే ఉంటారని కూతురిని ఓదారుస్తాడు శివన్నారాయణ గారు. డాక్టర్ గారు ఏం చెబుతారోనని భయంగా ఉంది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటే చాలు అని అంటుంది కాంచన. మరోవైపు కావేరి ఇంట్లో బూజు తులుపుతూ ఉండగా స్వప్న వచ్చి నేను చేస్తాను, నువ్వు తప్పుకోమని చెబుతుంది. ఇవన్నీ నీకు తెలియదు కదా, అసలు నువ్వెప్పుడు చేశావని అడుగుతుంది కావేరి. మా ఆయనతో ఆ ఇంట్లో ఉన్నప్పుడు అని స్వప్న చెబుతూ ఉండగా చెప్పు చెప్పు అంటుంది కావేరి. తల్లిని పంపేసి బూజు తులుపుతూ ఉండగా స్వప్న కింద పడిపోతూ ఉంటే కాశీ వచ్చి పట్టుకుంటాడు. నువ్వు నన్ను పట్టుకుంటావా అని స్వప్న సీరియస్ అవగా కింద పడేస్తాడు కాశీ. ఇంతలో కావేరి రావటంతో పైకి లేపమని అడుగుతుంది స్వప్న. ఇప్పుడే మిరపకాయలు కోశాను, పట్టుకుంటే మండుతుందేమో, ఇంకెవరి సాయమైనా తీసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది కావేరి. కాశీ చేయి అందిస్తుండగా నేనే లేస్తానని అంటుంది స్వప్న. నీ చేతుల్లో పడటం కంటే నేల మీద నడుం విరగొట్టుకోవటమే నయమని అంటుంది స్వప్న. గతం అనే సీతాకోక చిలుకలు నీతోనే ఉన్నాయి. నిన్ను సరికొత్తగా నీకే పరిచయం చేస్తాయని చెబుతాడు కాశీ. ఇలాంటి మాటలు చెప్పి మళ్ళీ దగ్గరవుదామని అనుకుంటున్నావా అని కాశీపై మండిపడుతుంది స్వప్న. మరోవైపు దీపని టెస్ట్ చేసిన డాక్టర్ హారిక బీపీ నార్మల్గానే ఉంది. మీరేం టెన్షన్ పడొద్దు, ట్రీట్మెంట్కి కావాల్సిన ప్రొసీజర్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి ఇక్కడే ఉండాలి అని చెబుతుంది డాక్టర్ హారిక. సుమిత్ర గారిని ఎప్పుడు ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలో నేను మీకు చెబుతాను, కానీ జ్యోత్స్నతో జాగ్రత్తగా ఉండండి అని దశరథ హెచ్చరిస్తుంది డాక్టర్ హారిక. తను ఈరోజు నన్ను కలిసింది. కడుపుతో ఉన్న వాళ్ళు బోన్ మ్యారోని డొనేట్ చేయొచ్చా అని అడిగింది. తను ఈ ప్రశ్న అడిగింది అంటే ఇక్కడ ఏం జరుగుతుందో తను ఊహించగలదు. నేను సమాధానం చెప్పలేదు, కానీ తను సైలెంట్గా ఉండదు. ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసింది అంటే నేను ఫేస్ చేయలేను అని చెబుతుంది డాక్టర్ హారిక. నేను ఇక్కడే ఉంటాను, మీ దాకా ప్రాబ్లం రానివ్వనని అంటాడు కార్తీక్. తను మామూలు పేషెంట్ అయితే ఇంతగా జాగ్రత్తలు తీసుకునే దానిని కాదు, కానీ తను ప్రెగ్నెంట్ కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే తల్లికి కూడా ప్రాబ్లం అని హెచ్చరిస్తుంది డాక్టర్ హారిక. నాకు నా కూతురు, నా కడుపులోని బిడ్డ ఇద్దరూ బతకాలి. అందుకు నేనేం చేయాలో చెప్పండి అని అడుగుతాడు దశరథ. ఛాన్స్ ఉంటే నేను వదిలేస్తానా? నేను కూడా ఒక ఆడదానినే కదా.
బిడ్డ పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. మీరైతే ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని తేల్చి చెప్తుంది డాక్టర్ హారిక. నా చెల్లి కోసమైనా బిడ్డ బతకాలని అనుకున్నాను. ఇక్కడ నా ఆశల్ని బతికించే వాళ్లే కాదు, నమ్మకాల్ని బతికించే వాళ్ళు కూడా లేరని దశరథ బాధపడతాడు. ఇంటికెళ్ళి క్యారియర్ తీసుకొని వస్తానని దీపకి చెబుతాడు కార్తీక్. అత్తయ్యకి శౌర్యకి ఏం చెబుతావని దీప అడగటంతో కార్తీక్ బాధపడతాడు. బిడ్డ గురించి డాక్టర్ గారితో ఏమైనా మాట్లాడావా అని దీప అడగ్గా దశరథ సైలెంట్ అయిపోతాడు. అమ్మ జాగ్రత్త అని దశరథతో అంటుంది దీప. ఇంటికొచ్చిన దశరథని రెచ్చగొట్టి నిజాలు బయటకు రప్పించాలని ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న. ఇంతలో దశరథ అక్కడికి వచ్చి సుమిత్ర టాబ్లెట్ వేసుకుందా అని అడుగుతాడు. మీ మమ్మీ టాబ్లెట్ వేసుకుందా అని అడిగేవాడివి ఇప్పుడేంటి కొత్తగా అడుగుతున్నావని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నువ్వెక్కడికి వెళ్ళావని జ్యోత్స్న అడగ్గా చిన్న పని ఉండి బయటికి వెళ్ళానని అంటాడు దశరథ. రెస్టారెంట్కి ఫోన్ చేస్తే నువ్వు రాలేదని చెప్పారు. మరి నువ్వెక్కడికి వెళ్ళావో ఒక కూతురిగా అడిగే హక్కు నాకు లేదా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నేను ఆసుపత్రికి వెళ్ళాను దీపని అడ్మిట్ చేయటానికి అని చెబుతాడు దశరథ. దీపకి ఏమైంది అని అడగ్గా నీకు అనవసరమని మండిపడతాడు దశరథ. దీప గురించి ఆలోచించడానికి ఆవిడ భర్త, అత్తగారు, మామయ్య, మేనత్త ఉన్నారు. కానీ మా మమ్మీ గురించి ఆలోచించడానికి నువ్వు నేను మాత్రమే ఉన్నాం. నువ్వు మమ్మీ గురించి ఆలోచించకుండా ఎవరినో హాస్పిటల్స్ చుట్టూ తిప్పాల్సిన పనేంటి అని సీరియస్ అవుతుంది జ్యోత్స్న. దీప నీ అన్న కూతురా, తమ్ముడి కూతురా, ఈ ఇంటి పని మనిషి అని అనటంతో జ్యోత్స్నపై దశరథ సీరియస్ అవుతాడు. దీప పని మనిషి కాదని చెబుతాడు. దశరథని అలాగే రెచ్చగొడుతుండగా శివన్నారాయణ వచ్చి అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావని అరుస్తాడు. దాంతో తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు నిరాశపడుతుంది జ్యోత్స్న. దీప గురించి కార్తీక్ చూసుకుంటాడు. దీప కడుపులోని బిడ్డకు చిన్న సమస్య ఉంది కాబట్టి నువ్వు తోడుగా వెళ్ళావని అంటాడు శివన్నారాయణ. దీనిపై సుమిత్ర అడుగుతుండగా చిన్న ప్రాబ్లం అని అబద్ధం చెబుతాడు దశరథ. నా గురించి కూడా దీప కంగారు పడుతూ ఉంటుంది. నేను బాగానే ఉన్నానని దీపకి చెప్పమని అంటుంది సుమిత్ర. దీప పిల్లలతో నేను ఆడుకుంటానని చెబుతుంది. నీ మాటలన్నీ నిజం కావాలని ఆ పరమశివుడిని కోరుకుంటున్నానని అంటాడు దశరథ. కడుపులో బిడ్డకు ఏం కాదని దీపకి నా మాటగా చెప్పండి అంటుంది సుమిత్ర. దీప గురించి సుమిత్రతో ఏం చెప్పొద్దని శివన్నారాయణతో అంటాడు దశరథ. ఏ ప్రాబ్లం లేనప్పుడు మమ్మీ దగ్గర నిజం ఎందుకు దాయాలని అడుగుతుంది జ్యోత్స్న. మీ అమ్మ ఆపరేషన్ గురించి డాక్టర్ గారు ఫోన్ చేసి చెబుతానని అన్నారని చెబుతాడు దశరథ. డాడీకి నా గురించి తెలిసిపోయినట్లే ఉంది. ఒకసారి దాస్ని కలవాలని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి చూశారుగా జ్యోత్స్న పన్నాగం. దశరథను రెచ్చగొట్టి దశరథ నోటి నుంచి నిజం రాబట్టాలని చూసింది. కానీ దశరథ తెలివిగా తప్పించుకున్నాడు. మరి ఇంతకీ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దశరథ నిజం చెప్తాడా? ఆపరేషన్ అయ్యే వరకు సైలెంట్గా ఉంటాడా లేదా? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సీరియల్ విజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.